ఈ నెల 17 నుండి భీమవరంలో నాయి బ్రాహ్మణ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి జయంతోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ ప్రెసిడెంట్ పట్నాల గణపతి జేఏసీ భీమవరం అధ్యక్షులు కోడూరి రామకృష్ణ తెలియజేశారు. సోమవారం భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ధన్వంతరి జయంతోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. మొదటి ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి అని, వ్యాధుల నివారణకు ధన్వంతరి ఎంతగానో కృషి చేశారని, ఆయుర్వేద వైద్య రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఉచిత హోమియో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లువలస సత్యనారాయణ, గౌరవ సలహాదారులు మల్లువలస రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీ పొట్నూరి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సంఘం వారు చేయడం చాలా గొప్ప విషయం. మరి వైద్యో నారాయణ హరి అన్నారు. మరి చేత మా నాయి బ్రాహ్మణ సోదరులంతా కలిసి ఈ కార్యక్రమం చేయడం గొప్ప విషయం. దీనికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో 17వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఈ వైద్యం ఉచిత వైద్యం జరుగుతుంది. డాక్టర్ గారు శ్రీరామ్ గారు, అలాగే డాక్టర్ సంజీవ్ గారు, అలాగే డాక్టర్ స్వరాజలక్ష్మి గారు, అలాగే కొంతమంది డాక్టర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే ఆర్ఎంపీలు కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవకాశం ఇచ్చిన కోటేశ్వరరావు గారికి అధ్యక్షులు ధన్యవాదాలు. ధన్వంతరి మహారాజ్ ఉత్సవాలకి ఈ రోజున నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ రోజున సమావేశానికి ముఖ్య కారణం ఏమిటంటే మా ధన్వంతరి మహారాజ్ యొక్క బోచర్ని విడుదల చేయడం చాలా ఆనందదాయకం. రంగసాయి గారు, పూలకండ కోటేశ్వరరావు గారు, మా పట్నాల గణపతి గారు, మా సోదరులు నాయబ్రాహ్మణ సోదరులందరూ కలిసి ఈ బోచర్ని విడుదల చేయడం చాలా ఆనందదాయకం ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. నారాయణ ధన్వంతరి వారోత్సవాలు పురస్కరించుకొని ఈ సంవత్సరం భీమవరంలో చేయడం జరుగుతుంది. ధన్వంతరి వారోత్సవాలు ఈ నెల 17వ తారీఖున మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. నాయి బ్రాహ్మణ జేఏసీ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం భీమవరంలో చేయడం మాకు ఎంతో గర్వకారణం ఉంది. మాకందరూ కూడా పెద్ద సహకారంతో రంగసాయి గారు, కోటేశ్వర గారు వీళ్ళందరూ పెద్ద సహకారంతో, మా నాయ బ్రాహ్మణ పెద్దల సహకారంతో అందరితో కూడా ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి. అందరూ ఈ వారోత్సవాలు ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా అక్టోబర్ 19వ తారీఖున ధన్వంతరి జయంతి సందర్భంగా వార్షికోత్సవాల భాగంగా 17వ తారీఖున భీమవరంలో ఏర్పాటు జరిగింది. ధన్వంతరి వైద్యుల తొలి వైద్యుడు ధన్వంతరి. మానవుడు పుట్టిన తర్వాత అనేక కష్టాలు పడుతూ దేవతలు, రాక్షసులు, పాలసందులు సిరిగితుండగా ముందుగా కామధేనువు, అలాగే కల్పవృక్షం, అలాగే వైద్యుడు మన ధన్వంతరి అవతరించడం, ఆయుర్వేదంతో తొలి వైద్యం చేసింది ధన్వంతరి. దాన్ని ఇవాళ నాయి బ్రాహ్మణులు కూడా పూర్వం నుంచి కూడా వైద్యులు ఆర్ఎంపీలుగా కానీ పిఎంపీలుగా కానీ సేవలు అందిస్తూ ఉన్నారు నాయి బ్రాహ్మణులు. అలాగే ఈ జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో, నియోజకవర్గ లెవెల్లో ప్రతి గ్రామంలో కూడా ధన్వంతరి జయంతి చేయాలని జేఏసీ